స్వర్గీయ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అనే నినాదంతో ఆ రోజు వచ్చినప్పుడు ప్రజల్లో ఏ విధంగా చైతన్యవంతులై ఏ విధంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఏ విధంగా ప్రబంధను సృష్టించారో అదేవిధంగా ఈ 24 సంవత్సరంలో కూడా కదిలిరా అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సంబంధించిన ప్రణాళిక రూపొందించి దాని ద్వారా కూడా మొన్న జరిగినట్టు 5వ తారీఖు నుంచి 29వ తేదీ వరకు 25 పార్లమెంట్లో కూడా తిరుగుతున్నారు. తిరిగిన చోట అన్ని చోట్ల కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మేయర్లు ఉండొచ్చు, లేదా మంత్రులు ఉండొచ్చు. దానివల్ల ఎక్కడెక్కడ నష్టపోయారు కూడా అన్ని విధాలుగా తెలుసు. మీరు చూసుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఉద్యోగస్తులందరూ కూడా పిఆర్సీ కానీ సిఆర్సీ అన్ని చేస్తానన్నాడు. కానీ ఈరోజు ఏ ఉద్యోగస్తులకు చేయలే. అదేవిధంగా ఆ రోజు వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా ముఖ్యంగా నేను మీ వాడిని మీకేం కావాలో చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఎస్సీ సోదరుల్ని ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా ఎస్సీ సోదరులకు సంబంధించిన డాక్టర్లు కానీ అదేవిధంగా కొందరు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు కానీ ఏ విధంగా వేధించారో మీకు కూడా తెలుసు. అదేవిధంగా బీసీ సోదరులకి ఏ విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజున రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఏ విధంగా సభ పెట్టి నేను బీసీ సోదరులకి అగ్రస్థానం తీసుకుని వెళ్తానంటే ఆయన ఈరోజు ఏ విధంగా చేశాడో ఈ 4 సంవత్సరాల 9 నెలలు మీకు అందరికీ తెలుసు. ఇదే కాకుండా మా అక్కా చెల్లెల్ని నేను నా సొంత అక్కా చెల్లెలాగా చూస్తానన్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా మన మహిళా సోదరు పనులపైన జరిగినటువంటి దాడులు, మానసికంగా కానీ భౌగోళికంగా కానీ జరిగిన దాడులు ఇంతవరకు ఎక్కడ జరగదు. దాంట్లో ప్రథమ స్థానంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో. దానికి ఆయన కూడా ఒకసారి దాని గురించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన కూడా చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీరు చూసుంటారు. గత నెల వరకు ఏ విధంగా కేసులు పెట్టారు లా అండ్ ఆర్డర్ అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ పెట్టాలన్నా, ఒక బైక్ ర్యాలీ పెట్టాలన్నా దానికి పర్మిషన్ ఇవ్వకుండా, అదేవిధంగా చిన్న కేసుకి పెట్టి కేసులకు ఏ విధంగా లోపల పెట్టడం కానీ, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పీడీ యాక్ట్ ద్వారా లోపల పంపించడం కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కానీ ఇన్ఛార్జీల పైన కానీ ఎమ్మెల్సీల పైన కానీ ఏ విధంగా తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించడం కానీ ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు. నిన్న మా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఊరు తుమ్మలగుంట్లో బూత్కు సంబంధించినటువంటి దొంగ ఓట్ల పైన వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మా సతీమణి పైన కానీ దానికి సంబంధించిన మా నాయకులు అందరిపైన మండల పార్టీ ప్రెసిడెంట్ పైన కానీ అందరిపైన 353 కేసు పెట్టారు. జస్ట్ ఇప్పుడే అందరికి కూడా 41 నోటీస్ తీసుకున్నాం. కంప్లైంట్లకు సంబంధించిన అధికారికి ఫోన్ చేస్తే స్థానిక సిఐ గారు నేను కంప్లైంట్ ఇవ్వలేదు సార్, సంతకాలు తీసుకున్నారు అంతే సార్, నాకు సంబంధం లేదని అంటే ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా ఈ చిత్తూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ఉంది, ప్రతి చోట మీకు తెలుసు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో బీసీ సోదరులకు ఎస్సీ సోదరులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏ విధంగా దానికి సంబంధించిన ల్యాండ్ను కూడా ఆక్యుపై చేసుకొని దౌర్జన్యంగా భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై లేఅవుట్ వేయటం కూడా మన చిత్తూరు జిల్లాలో కానీ చిత్తూరు పార్లమెంట్లో కూడా మీకు తెలుసు. మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రతి ఒక్క చిత్తూరు పార్లమెంట్లో కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి రక్షణ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం లేదంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ విధంగా భౌగోళిక దాడులు జరిగింది, భౌతికంగా కానీ ఏ విధంగా మీరు చూసుంటారు. ముఖ్యంగా మీ మీడియా సోదరులు కూడా తెలియాలి. మీ అగ్రిగేషన్ కార్డు గతంలో ఉండేటప్పుడు ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ల పైన మేము ఎక్కడ కానీ తెలుగుదేశం నాయకత్వం కానీ ఆ రోజున్న మంత్రులు కానీ ఆ రోజున్న ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కానీ ప్రజలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కలెక్టర్ దగ్గర కానీ మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కార్డులు కూడా అడ్డం పడి ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఎక్కించుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారో మీకు కూడా తెలుసు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే రా కదిలిరా అనే సభని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. మన చిత్తూరు పార్లమెంట్లో కూడా వచ్చే నెల 19వ తారీఖు ఉంటుంది. స్థలం ఎక్కడ అనేది మేము 2-3 రోజుల్లో డిసైడ్ చేసి చెప్తారు.
దాన్ని కూడా అందరూ దిగ్విజయం చేయాలి. ఈ సంబంధించినటువంటి మహాశక్తి 6 పథకాలను కూడా మేము ఆల్రెడీ తిరుగుతున్నాం. దాని గురించి కూడా దొరబాబుని గారు కూడా చెప్తారు. ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి పథకాలు చంద్రబాబు నాయుడు వస్తాయి అనేది కూడా అన్నీ కూడా మన ప్రజలకు కానీ ముఖ్యంగా చిత్తూరు పార్లమెంట్లో కానీ చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పారిశ్రామిక రంగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు. ఈరోజు ఒక ఉద్యోగం లేదు యువతకి, ఒక బీసీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్ సంబంధించినటువంటి ఏ సబ్ ప్లాన్ నిధులు లేదు. దాని ఏ విధంగా దానిపైన కూడా మా నాయకులు కొందరు కూడా మన సప్తగిరి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ లేదంటే మంత్లీ ఒకసారి కూడా పోయి కలెక్టర్ గారి దృష్టి తీసుకోబోతుంటే కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు ఉంది. వీటన్నిటిపైన కూడా మేము మళ్ళా త్వరలో దృష్టి అనేది దీనిపైన అన్నిటి కూడా మేము కలెక్టరేట్ ముట్టడి అనేది తొందరలో జరుగుతుంది. దీనికి సంబంధించింది వచ్చినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.